నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. జే ఇదిగో ఈ గుత్తొంకాయ కూర ట్రై చేయి, చాలా బాగుంది. ఎస్ ఆంటీ, అద్భుతంగా ఉంది. శ్వేత, ఆ క్యాబేజీ కొంచెం వేవా. పిలిచారా? ఆంటీ క్యాబేజీ అన్నారు, స్వామీజీ అనలేదు. జై, చివర్లో గడ్డ పెరుగుతూ తినడం మర్చిపోకు. షూర్ ఆంటీ. కళ్ళ ముందున్న మెనూని కంప్లీట్గా న్యాయం చేసే వరకు టేబుల్ మించి లేవను. ఓకే దెన్, ఎక్స్క్యూజ్ మీ. శ్వేత, నువ్వు కూడా కూర్చో, తినేసేయ్. నేను తర్వాత తింటాలే. నన్ను కూర్చోమనరేంటండి? మీరేమో పొట్ట పగిలేలా తింటారా? గాలి పీల్చుకోమని నా పొట్ట కొడతారా? ఇదేం న్యాయం మహాప్రభు? మరి నేను చెప్పింది ఏం చేసావు? అది మనసులో పెట్టుకుని ఇలా పగ సాధిస్తున్నారా స్వామి మీరు? నేను చెప్పింది చెయ్యి, నీకు ఫుల్ మీల్స్ పెట్టిస్తాను. నా వల్ల కాదు. అలాగా, కూర్చో. శ్వేత, స్వామీజీకి నేను చెప్పిన స్పెషల్ ఫుడ్ పెట్టు. ఏమిటమ్మా, ఇది ప్రసాదమా? కాదు, ఒకటి ఉందమ్మా. నేను వెళ్తున్నాను స్వామి. మీరు ఆగండి నాయనా, మాట్లాడుతున్నాను కదా. ఏం చేయాలి స్వామి? ఈ చల్లటి రాత్రిలో, ఈ పండు వెన్నెల్లో వెన్నెల్లో నువ్వు జై, నేను ఏం చేయాలి? కబుర్లు చెప్పు.
ఎక్కువ, ఎక్స్ప్రెషన్స్ తక్కువ. నోరు మూసుకో. చూడమ్మా నిత్య, నువ్వు కోరుకున్నది జరగాలి అంటే వెన్నెల్లో నీ కాబోయే శ్రీవారితో ముచ్చట్లు పెట్టుకోవలసిందే. స్వామి, ముచ్చట్లు తను చెప్తుందా లేక నేను చెప్పాలా? ఇద్దరూ చెప్పుకోండి, వెళ్ళండి. నువ్వు వడ్డించవమ్మా. ఆ గుత్తి వంకాయ, ఆ పప్పు, ఆవకాయ వడ్డించు. మీరు విందు భోజనం చేయరంట కదా స్వామి. నువ్వు ఊరికే ఉత్తు అంటే మాట్లాడుకో. కొంచెం ఆగితే నిన్ను కూడా తినేస్తానే అనుకున్నావు. వడ్డించు. ఇదేమిటిది? అన్నీ పట్టుకుపోతుంది. ఇక నేనేం తిని చావాలి? నా రూపంలో చావు తన దగ్గరకు వచ్చిందనుకుంటే తనే చావుకి ఎదురొచ్చిందేంటి? నేను టేకప్ చేసిన కిల్లింగ్స్లో ఈజీ మర్డర్ ఇదే కాబోతుందన్నమాట. మాట్లాడు నిత్య. మీరే మాట్లాడండి. ఏం మాట్లాడను? నేనే మాట్లాడను. ఏదో ఒకటి చెప్పు. మీరే చెప్పొచ్చు కదా. స్వామీజీ మనల్ని పోట్లాడుకోమనలేదు, మాట్లాడుకోమన్నాడు. ఆయనకే ఎక్కలేని ఆచారాలన్నీ చెప్పి హాయిగా నిద్రపోతున్నారు. అమ్మా కలి, ఆకలిరో. అమ్మా అమ్మా కలి. ఆకులు అలములు పెడతారా? అమ్మా, ఆ మహానుభావుడు అన్నట్టు ఈరోజు నాకు ఆకలితో జాగారమే. పోనీ మాట్లాడకపోతే ఏదైనా పాట పాడు. అది కూడా మీరే పాడండి. అంతేగాని నేను చెప్పిందే నువ్వు చేయవన్నమాట. సరే. పేమెంట్ ఒకరికే ఇచ్చారు, లేదంటే ఇప్పటికి ఇద్దరిని లేపేసి ఉండేవాడిని. అమ్మా అమ్మా ఆకలి. స్వరూప మేడము, శ్వేత నిద్రపోతున్నారు. నిత్యా మేడము, జైసారు బయట కబుర్లో ఉన్నారు. చప్పుడు చేయకుండా నేను వంటింట్లోకి వెళ్ళి తినేయచ్చు కదా. చలోరే చారి. ఏంటి అలా చూస్తున్నారు? తినేస్తారా ఏంటి నన్ను? లేదు, ప్రేమిస్తాను. ఇంకెంతసేపు ప్రేమిస్తారు? ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలనుంది. ఇంకాసేపు ఈ చలిలో ఉంటే జలుబు చేసి రేపు రొంప, దగ్గు, జ్వరం పట్టుకుంటాయి. నేను మంచాన పడితే నన్నెవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. నీ పక్కనే ఉండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. అన్నీ నేనే అయ్యి నీకు సేవలు చేస్తాను.
వంకతో నాకు అరగంటకో హగ్గు, గంటకో ముద్దు ఇవ్వడానికా? నేను రెడీ. నీదే ఆలస్యం. దేనికి? జలుబు తెచ్చుకోవడానికి. నువ్వు తుమ్మితే ఖర్చీఫ్ ఇస్తాను, దగ్గితే సిరప్ ఇస్తాను, జ్వరానికి టాబ్లెట్ ఇస్తాను. నీ అందమైన బుగ్గపై అప్పుడప్పుడు వెచ్చటి ముద్దు కూడా ఇస్తాను. మిమ్మల్ని ఏ, మిమ్మల్ని నిత్య, ఏ, ఆగు. చంపేస్తాను నిత్య, మిమ్మల్ని. ఆగు. ఛ, పోలీసులు వస్తున్నట్టున్నారు. చాటుగా అన్నం తింటే చంపేస్తారా ఇంట్లో? పాపం పప్పు మామిడికాయ నెయ్యి కూడా వేశారు. ఏ, ఒక్క చిన్న రాయి విసిరి అంత పెద్ద కుండి పగలు కొట్టావు? అంత స్ట్రాంగా నువ్వు? మరేమనుకున్నారు ఈ నిత్య అంటే? ఆ రాయి నా తలకి తగిలుంటే నా పరిస్థితి ఏంటి? ఏముంది, ఆ కుండీలాగే మీ బుర్ర కూడా బద్దలైపోయి ఉండేది. డెవిల్, నన్నే మర్డర్ చేద్దాం అనుకుంటున్నావా? మరి మనతో పెట్టుకుంటే తార్మార్ తక్కడు మారే. మై గాడ్. గుడ్ నైట్ తల్లి. ఆ. అవును, అంత చిన్న రాయి విసిరితే ఇంత పెద్ద కుండి ఎలా పగిలిందబ్బా? ఉమ్? నిజంగా నాకు అంత బలం ఉందా? ఇందాక బానే పగిలావు కదే, ఇప్పుడేమైంది నీకు? ఏమైతే నాకెందుకులే, ఏదోలా ఆయన గారిని వదిలించుకున్నాను. నిత్య మేడం తిరిగొస్తుందని స్వామీజీ చెప్పారు కదా, వెళ్ళి హాయిగా నిద్రపోతాను. మంగా లే. ఏంటి ఇంకా పడుకున్నావేంటి? లే. 6:30కే లేపుతున్నావేంటి? నేనింత ఎర్లీగా లేవను. మరి 8 o'clock లేస్తాను. అబ్బో, నువ్వు పెద్ద మైసూర్ యువరాణివు. మరి బారెడు పొద్దెక్కక లేస్తావు. ఇప్పుడంటే గతం మర్చిపోయి ఇలా అంటున్నావు కానీ ఇంటి పనులన్నీ నువ్వే చేసి నన్ను నిద్ర లేపి నువ్వు పనులోకెళ్లేదానివి. ఏం పనులు చేసేదాన్ని? అవును, ఈరోజు నువ్వు నాకు గతం గుర్తు చేస్తానన్నావు కదా. ఆ పని కోసమే లేపాను. ఇల్లంతా శుభ్రంగా ఉడ్చి ఇంటి బయట కల్లాపు జల్లి ముగ్గు పెట్టు. ఏంటిది? ఆ ఎప్పుడు చూడనట్టు ఏంటా? దీన్ని చీపురు అంటారు. చీపురా? ఏం చేయాలి దీంతో? ఇల్లు ఉడవాలి. మ్, ఎలా? ఊరు పేరే మర్చిపోయావనుకున్నాను. చేసే పళ్ళు కూడా గుర్తులేవా? ఇలాతే. ఇలా ఊడవాలి. త్వరగా కానివ్వు, ఇంకా బోలెడు పళ్ళున్నాయి.
అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట కూడా చెయ్యాలి. మొదలుపెట్టు మొదలుపెట్టు. ఇల్లుడమంటే స్నానం చేసావేంటే? నేను స్నానం చేయలేదు, ఇది స్వెట్. నెక్స్ట్ ఏంటి? కల్లాపి చల్లాలి. అంటే రా చెప్తాను. రా. ఈ పేడ తీసుకుని ఆ బకెట్ నీళ్ళలో కలుపు. ఛీ! షిట్! చిట్టు లేదు, కిరాణా కొట్టు లేదు. ముందు కలపవే. వాట్? కలపవే. అది కాదు, కలుపు. కలుపు. ఛీ, 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 ఛీ. కలిపేవా? ఇప్పుడు కల్లాపి జల్లు. ఎలా? ఇలా జల్లు. ఏయ్, అలా కాదే. ఎలా? నేను చెప్పానా ఇలా జల్లమని? ఇలా జల్లమని చెప్పానా? జల్లు. ముగ్గు పెట్టు. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడతావే? కల్లాపి జల్లేవు కదా, దానిపైన పెట్టు. పెట్టాను. చాలా. నీకు వెటకారం బాగా ఎక్కువైందే. ముగ్గు పెట్టమంటే గిన్నె పెట్టావేంటి? ఆ ముగ్గు పిండితో చుక్కలు వేసి ముగ్గు వెయ్యి. ఎలా? ఎలా అంటే రోజు వేస్తావుగా. నేనా? మరి నేనా? ఇలారా. ఇలా వెయ్యాలి ముగ్గంటే. పట్టుకో, వెయ్యి. దీన్ని ముగ్గంటారంటే? ఏమో. సరే గాని వెళ్ళి బట్టలు ఉతుకో. ఎలా? చేత్తో. చేత్తో ఉతకడం ఏంటి? వాషింగ్ మిషన్ లేదా? మనం పేదవాళ్ళం తల్లి. మీ మేడం గారింట్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉండవు. పద. అయ్యయ్యో కారు బంగళా పోయనే, అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. అయ్యో నేళ్ళు
మళ్ళీ పడుకున్నావేంటి? లే, బా ఇంకేం చెయ్యాలి? పళ్ళు తోమాలి. ఇదిగో తీసుకో. దీంతోనా? ఎలా తోమ్తారు? పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్ లేవా? అయ్యయ్యో కార్లు బంగళా పోయనే, అయ్యయ్యో కగట్ కాడులు మాయమే. నీకు ఇక్కడేం పని బావా? స్వామీజీ ఉండమన్నారని చెప్పాను కదా స్వప్న. ఎక్కడ స్వామీజీ? పైన ఉన్నారు, వెళ్ళు.